పర్సన్ నేను ఆల్రెడీ ముందే కలిసానురా. ఈ పర్సన్ అలాంటోడు కాదు. సరే ఒకసారి వీడియో చూడండి. అన్న మీరు మమ్మల్ని అందరినీ తినమంటారు కదా, మీరు ఎందుకు తింటలేరు? మేము కూడా తింటాం మేడం అప్పుడప్పుడు. అప్పుడప్పుడు తింటున్నావు, డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల మళ్ళీ ఎందుకు అట్లా గాబర్ అవుతారు? టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? మరి మీరు చేసేది తప్పు కాదు కదా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మరి చెప్పు, ఇక్కడ తినకాడ పడేసే కానీ ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఇప్పుడు ఈ అక్క చూద్దాం. ఈ అక్క నెక్స్ట్ వచ్చే అక్క చూడు. ఈ అక్క చేసే పెద్ద పత్తి గింజ ఈమె మాత్రం. మేము కూలీ వాళ్ళు సార్. మేము మన స్వీట్ షాప్ లో 100 రూపీస్ పెడితే ఇక ఇంత కూడా రావట్లేదు. కరెక్ట్ ఫ్యాక్ట్ చెప్పారు. వీళ్ళు 10 రూపాయల బంద్ తీసుకొచ్చి ఎంత 20 రూపీసా 10 రూపాయలు మేడం. 10 రూపాయలకి అమ్ముతున్నా. ఇది రియల్ పాలకోవేనా? కాదు కదా. ఇలాంటిది తింటే మనకి ఏమైద్ది? మనందరికి పిల్లలకే గాని పెద్దలకే గాని హానికరమే కదా. దీనివల్ల ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి వాటి గురించి ప్రభుత్వం ఏం చేయాలి? ఖండించాలి. మేము స్వీట్ షాప్లో 100 రూపీస్కి పాలకోవా తీసుకుందంట. ఇంత కూడా రావడం లేదంట ఈమెకి. స్వీట్ షాప్ రెంట్ ఎవడు కడతాడు? ఆ స్వీట్ షాప్ ఆయన ఓనర్ కట్టాలి. ఆయన రెంట్ కట్టి నీకు 10 రూపాయలకి ఇస్తాడా నీకు? రెంట్ కట్టి ఎలక్ట్రిక్ బిల్ కట్టి ఆయన మనుషులకి ఇచ్చి, ఇది వీళ్ళే ఇంటి దగ్గర నుంచి చేసుకొని వస్తారు బాయ్. పాలకోవా తక్కువనే ఉంటుంది, పల్లెల సైడ్ నుంచి వస్తారు. ఆయన మేము కూలీ వాళ్ళం సార్ అంటున్నా కూడా వదులుతలేదు కదరా. ఇంతమంది కలిసి ఆయన మీద ఎగబడి అడుగుతున్నారు. అదే మీరు ఒక్కరున్నప్పుడు మీ మీద ఒక 10 మంది వచ్చి కలిపి మిమ్మల్ని క్వశ్చన్లు అడిగితే ఎలా ఉంటుంది మీకు? అరే బాయ్, మీకే కానీ అంత గుద్దల దమ్ముంటే అసలు మీ ఊర్లో జరిగే రోడ్లే చూసుకోనరా ఫస్ట్. రోడ్లు ఉన్నాయి మంచిగా, మీకు మంచిగా రోడ్లే ఉండట్లేదు. కానీ ఇలాంటి చిన్న చిన్న వాళ్ళ మీద పడి వీడియోల కోసం చెయ్యకర్రా. ఇదంటే అది అసలు వాళ్ళ జీవితాలతో ఆడుకోకూరి. వాళ్ళు కూలి కోసం వచ్చి బతుక్కునేటోళ్ళు, సాయంత్రంకి పైసలు తీసుకొని పోయి తినేటోళ్ళు. వాళ్ళ పొట్ట కొట్టాలని చూస్తారేంద్ర మీరు? మళ్ళీ అడుగుతుంది దీన్ని, రియల్ పాలకోవేనా అని. మీరు చేసే దందా కాదు, రోడ్ల మీద వచ్చి పైసలు లేవన్నా కూడా అడుగుతుంటారు అట్లే. మళ్ళీ ఇకపోతే షాప్ నడతలు పెట్టిపోతారు. కొంచెమన్నా సిగ్గుండదు మీకు? అంత దమ్ముందా? ఉంటే వెళ్ళి మెక్డొనాల్డ్స్కి వెళ్ళి అడుగు. రీసెంట్గా వీడియోస్ బయట పడినాయి కదా మెక్డొనాల్డ్స్ అన్నీ. మనుషుల మాంసమే అమ్ముతారు. అంత జీలో దమ్ముంటే వెళ్ళి అడగనరా బాబు. మళ్ళీ దాన్ని వాడు కరెక్ట్ ఫ్యాట్ చెప్పినామంట. ఫ్యాట్ మీరు తాగుతున్న మద్యం షాప్లో మద్యమే కల్తీ ఉంటుందిరా. వైన్ షాప్కి వెళ్ళి అడగండి, ఎందుకు సార్ వైన్ కల్తీ అయిందని. ఆ దమ్ము లేదు కానీ ఇలాంటి వాళ్ళ మీద పడి ఎగవాడండి అందరు పెద్ద ఆఫీసర్లు.